దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాగ్దానం చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక బుధవారాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు. నేను ధ్యానించబోచున్న యొక్క మాటలను మా జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేతనే నీవు నిలబెట్టావు. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, నీ యొక్క చిత్తాన్ని బట్టి సమస్తము జరిగించి నీ నామమునికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం చదువుకొని ఒకసారి పరిశీలన చేద్దాం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఇక్కడ పెండ్లి కుమార్తె అనే మాట ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. పెండ్లి కుమార్తె. మనకి దేవుని సంగతులు అర్థం కావడానికి దేవుడు మన కళ్ళ ముందు జరిగే విషయాలను చూపిస్తూ మాట్లాడతాడు, మనకు స్పష్టంగా అర్థం కావడానికి. ఎందుకంటే మనం మానవులం కాబట్టి, మనకు అంత జ్ఞానం ఉండదు కాబట్టి, మనకు అర్థం కావడానికి మన కళ్ళ ముందు జరుగుతున్న, మన కళ్ళ ముందు ఉన్న విషయాల ద్వారా మనకు దేవుడు అర్థం చేయాలని అంటాడు. పెండ్లి కుమార్తె అనే మాట ఒకటి వినబడుతుంది ఇక్కడ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో, 22వ అధ్యాయం 17వ వచనంలో. పెండ్లి కుమార్తె అని ఎవరిని అంటారు? పెండ్లి కుమార్తె. ఎవరికైతే పెండ్లి కాబోతుందో, ఎవరైతే పెండ్లికి సిద్ధపడ్డారో ఆమెని పెండ్లి కుమార్తె అంటారు. మరి పెండ్లి కుమార్తె అంటే ఈమె పెండ్లి కుమార్తె అని గుర్తించడానికి ఆ పెండ్లి కుమార్తెకి గుర్తులు ఉంటాయి కదా. ఉంటాయి. చూడండి, పోలీస్ని అని మనం ఇతను పోలీస్ అని ఎట్లా చెప్తాం? ఆయనకు ఒక గుర్తులు ఉంటాయి. ఆ డ్రెస్సు, ఆ టోపీ, ఆ లాఠీ. డాక్టర్ అని ఎట్లా గుర్తుపడతాం? ఆ సెటస్కోపు, ఆ డ్రెస్సు గుర్తుపడతాం. చూసారా? కనుక ఫలానా వ్యక్తి డాక్టరు, ఫలానా వ్యక్తి పోలీసు అని గుర్తుపట్టడానికి వారి దగ్గర కొన్ని గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులను బట్టి మనం వారిని గుర్తుపడుతున్నాం. ప్రభు అంటున్నాడు, ఇక్కడ రాపిచ్చాడు, పెండ్లి కుమార్తె రమ్ము అంటున్నాడు. ఎవరు పెండ్లి కుమార్తె? ఆ పెండ్లి కుమార్తెకు ఉండవలసిన గుర్తులేంటి? ఈరోజు ఆ విషయాన్ని మనం నేర్చుకుందాం. ప్రేమైన బిడ్డలారా, జాగ్రత్తగా రండి. ఎక్కువసేపు చెప్పను, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కాబట్టి. పెండ్లి కుమార్తెకి ఏమి ఉండాలో అవి ఉంటేనే ఆమె పెండ్లి కుమార్తె అవుతుంది. పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినది పెండ్లి కుమార్తె. పెళ్లి ఎలా జరుగుతుంది? పెళ్లికి అసలు ఏమేమి తతంగాలు జరుగుతాయంటే, ఇరుపక్కల పెద్దలు ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. పెళ్లి కుమారుడు తరపున వారు, పెళ్లి కూతురు తరపున వారు, అమ్మాయి అబ్బాయి తరపున వారు పెద్దలు మాట్లాడుకుంటారు. అయ్యా, మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టమా? మీ అమ్మాయిని మేము చేసుకోవడానికి ఇష్టము అని ఇట్లా మాట్లాడుకుంటారు. రకరకాల విధానాల్లో మాట్లాడుకుంటారు. వాళ్ళకి కావలసిన కట్ల కానుకలు, రకరకాల అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మాట్లాడుకుంటారు. లోకానుసారంగా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను నేను.
ఒప్పందాలు ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇక నిశ్చితార్థం పెట్టుకుంటారు. నిశ్చితార్థం తర్వాత వివాహం చేసుకుంటారు. వివాహం అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత ఏం జరిగింది? పెళ్లి కూతురు తన తండ్రిని, తల్లిని, బంధువులను, ఊరిని, తన ఇంటిని విడిచి భర్త ఇంటికి వెళ్ళిపోతుంది. అంతేనా? అంతే కదా జరిగేది? అంతేనా జరిగింది? అంతే. జాగ్రత్తగా వినండి పాఠం. పెళ్లి కుమార్తె తన తండ్రిని, తన ఇంటిని, తన బంధువుల్ని, తన ఊరిని అందరినీ కూడా విడిచేసి భర్త దగ్గరికి వెళ్ళిపోవడమే వివాహం. తన భర్త దగ్గర ఉండిపోవడానికే వెళ్తుంది, అంతే కదా? తన భర్తే ఇక సర్వస్వం అనుకొని వెళ్ళిపోవాలి. అలా కాకుండా నేను 2 రోజులు ఉండి వచ్చేస్తానండి మా భర్త దగ్గర అంటే అది వివాహం కాదు. అలా కాకుండా నేను భర్త చెప్పినట్టుగా నేను విననండి అంటే అది కూడా వివాహం కాదు. అలా కాకుండా అసలు వివాహ వ్యవస్థలో ఏవి చెయ్యాలో అవి చెయ్యకుండా నేను భార్యని అని అనిపించుకోవడానికి కూడా కుదరదు. చూడండి, మన మధ్య జరుగుతున్న విషయాలలోనే ఒక పెళ్లి అంటే ఇన్ని విషయాలు ఉన్నాయి. ఒక పెళ్లి కూతురు అంటే ఇన్ని విషయాలు ఉన్నాయి. పెళ్లి కూతురు అమ్మా నాన్నని విడిచి కదా భర్త దగ్గరికి వెళ్ళాలి, అవునా? పెళ్లి కూతురు తన సొంత ఇల్లు, పుట్టి పెరిగిన పుట్టింటిని విడిచి కదా భర్త దగ్గరికి వెళ్ళిపోవాలి. పెళ్లి కూతురు తన అన్నదమ్ములను, తన బంధుమిత్రులను, తన ఊరిని విడిచి కదా వెళ్ళిపోవాలి, అంతేనా? రైట్. ప్రభు అంటున్నాడు ఇక్కడ, నువ్వు పెండ్లి కుమార్తెవా? ఇక్కడ మనకు అర్థం కావడానికి ఈ యొక్క మాటల రూపంలో దేవుడు తీసుకొచ్చాడు. మన కళ్ళ ముందున్న విషయాలు మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ రూపంలో దేవుడి విషయాలు ఇక్కడ మనకి తీసుకొచ్చాడు. యేసు ప్రభు నిజంగా భర్తని కాదు, మనము భార్య అని కాదు. అర్థం కావడానికి ఏంటి దీంట్లో ఉన్న పరమార్థం అంటే జాగ్రత్తగా నేను చెప్తాను. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు మనకంటూ ఒక దేహాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో దేవుడు మన దేహానికంటూ రక్త సంబంధుల్ని ఇచ్చాడు. ఈ లోకంలో దేవుడు మన శరీరానికి కావలసిన ఆహార పదార్థాలు, ఈ శరీరానికి కావలసిన ఉండడానికి ఇల్లు, ఇలా రకరకాలన్నింటిని కూడా మనకి ఇచ్చాడు. మనకు భూలోకము అనే ఒక ఊరు ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు, బంధుమిత్రులు ఇచ్చాడు, ఆహార పదార్థాలు, ఈ శరీరానికి కావలసినవన్నీ ఇచ్చాడు. ఇచ్చిన ఆయన అంటున్నాడు, రమ్ము అంటున్నాడు. నీవు నా దగ్గరికి రావాల్సి ఉంది. ఎలాగా? ఒక పెళ్లి కుమార్తె తన తల్లిదండ్రులను విడిచినట్టుగా, ఒక పెళ్లి కుమార్తె తన సొంత ఇంటిని విడిచినట్టుగా, ఒక పెళ్లి కుమార్తె తన అన్నదమ్ములను, తన ఊరిని విడిచినట్టుగా విడిచేసి పరలోకానికి వెళ్ళడమే పరమార్థం. మీరు చెప్పండి, పెళ్లి కుమార్తె నేను మా ఇంట్లోనే ఉంటానంటే అది వివాహము కాదు, అది న్యాయము కాదు. పెళ్లి కుమార్తె మా అమ్మ నాన్నే నాకు కావాలి, మీ అమ్మ నాన్న నాకు వద్దంటే అది వివాహమే కాదు. పెళ్లి కుమార్తె మా ఇంట్లోనే ఉంటా, బయటికి వెళ్ళను అంటే అది వివాహమే కాదు. పెళ్లి కుమార్తె విడిచి భర్త ఇంటికి వెళ్ళడమే పెళ్లి. ఇక్కడ వరుడు యేసు ప్రభు అయితే వధువు సంఘం. నువ్వు పెళ్లి కుమార్తె అయితే చూడండి, పెళ్లి కుమార్తె అని ఎట్లా గుర్తుపడతాం? పెళ్లి కుమార్తెకి నిశ్చితార్థం చేసుకున్నప్పుడు ఉంగరం తొడిగిస్తారా?
ఏమా అంతేనా? తొడిగిస్తారా? తొడిగించరా? ఈ అమ్మాయి మా అమ్మాయి అనుకోవడానికి ఏం చేస్తారు? తొడిగిస్తారు. ఈ అమ్మాయి మా అమ్మాయి అనుకోవడానికి కొన్ని కార్యక్రమాలు జరిగిస్తారు, సూచనలు చేస్తారా లేదా? చేస్తారు. అంటే పెళ్లి కుమార్తెకి పెళ్లి చేసుకోబోయే భర్త తరపున వాళ్ళు కొన్ని వస్తువులు ఇచ్చి ఈ అమ్మాయి మా అమ్మాయి, మా కోడలు అని అనిపించుకుంటారు. ఓకేనా? ఆ ఉంగరాన్ని చూసి ఊరు వాళ్ళందరూ కూడా నిశ్చితార్థిని చూసి ఈ అమ్మాయి వాళ్ళ కోడలు అయిపోయింది అని గుర్తు సూచన. రైట్, వెరీ గుడ్. మరి మనం యేసయ్య బిడ్డలము, దేవుని వారము అనడానికి దేవుడు మన దగ్గర ఇచ్చిన గుర్తులేంటి? పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి ఉంగరం ఇస్తే, దండలేస్తే, తాళిబొట్టు కడితే, పెళ్లి కుమార్తె దగ్గర గుర్తులన్నీ ఉంటే, ఆ పారాణి, ఆ పసుపు, ఆ పచ్చదనం, ఆ వస్త్రాలు, ఆ వడ్డాణాలు, ఆ కమ్మలు, గుర్తులన్నీ ఉన్నాయా లేవా? కదా? ఆమె పెళ్లి కుమార్తె అన్నాడు ఆమెని. అవునా? మరి యేసు ప్రభు అంటున్నాడు, నీవు నా బిడ్డవైతే నేను నీకు ఇచ్చిన ఆ గుర్తులు ఉన్నాయా? ఏవవి చూపించు అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకానికి యాత్ర కోసం వచ్చామండి. 4 రోజుల నుండి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మాయి ఇంటికాడే మా అమ్మా నాన్నే శాశ్వతం అనుకోకూడదు. వెళ్ళిపోవాలి, భర్త దగ్గరికి వెళ్ళిపోవాలి, అన్ని విడిచి వెళ్ళిపోవాలి, అన్ని వదులుకొని వెళ్ళాలి. ఇది మీకు అర్థమైతే మత్తయి సువార్తలో కూడా దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. 10 మంది కన్యకలు, బుద్ధి లేని కన్యకలు 5 మంది, బుద్ధి గల కన్యకలు 5 మంది. ఇది కూడా పెళ్ళే, అది కూడా వివాహమే, టోటల్ గా పెళ్లి కూతురు. పెళ్లి కుమార్తె రమ్ము అని పిలుస్తున్నాడు దేవుడు. మనము ఆయన వారమైతే ఆయన మనకిచ్చిన గుర్తులు మన దగ్గర ఉండాలి. మనము పెళ్లి కుమార్తె లాంటి వారమైతే మన ఇంటి మీద మనసు పెట్టుకోకూడదు, మన ఊరి మీద మనసు పెట్టుకోకూడదు, ఈ లోకంలో ఉన్న మన దేహం మీద, వేటి మీద మనసు పెట్టుకోకుండా నేను ఉండవలసింది ఆయన దగ్గర. ఆయన అని ఉంటుంది బైబిల్లో. దేవుడి కోసం మాట్లాడేటప్పుడు, యేసు ప్రభు గురించి మాట్లాడేటప్పుడు ఆయన అనే మాట వాడతాడు బైబిల్లో. ఆయన అని ఎవరిని అంటారు? ఆయన అని ఎవరిని అంటారు? భర్తను అంటారు. ఏమా? కాబట్టి మరి భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ ఉండాలా? భర్త వేరుగా భార్య వేరుగా ఉండాలా? మీరు చూడండి, మా ఆయన ఎక్కడుంటే అక్కడికి రమ్మంటాడు పాస్టర్ గారు, నన్ను నా వెనకాలే రమ్మంటాడండి పాస్టర్ గారు. అవును, వెళ్ళాలి. భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి. నేను మా ఇంట్లో ఉంటానంటే కుదరదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగా ఇప్పుడు ఆలోచిద్దాం. మీకు ఇది అర్థమైంది కాబట్టి ఉదాహరణగా చెప్పాను. ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఆలోచిద్దాం. పెండ్లి కుమార్తె అంటే సంఘం అనుకున్నాము. పెండ్లి కుమార్తె అంటే యేసు ప్రభువుని నమ్మిన విశ్వాసి అనుకున్నాం. పెండ్లి కుమార్తె అంటే భూలోకము నుంచి పరలోకానికి వెళ్ళే ఒక యాత్రికుడు, ఒక ప్రయాణికురాలు. ఒక ఇంట్లో నుంచి భర్త దగ్గరికి వెళ్ళి ఎలాగైతే పెళ్లి కూతురుందో అలాంటిది అన్నమాట సంఘం అంటే. కనుక మరి పరలోకం వెళ్ళాలంటే పరలోకంలో ఉన్న దేవుణ్ణి గుర్తుపట్టాలి కదా, దేవుని గురించి తెలుసుకోవాలి కదా.
గుర్తులు చెప్తున్నాను జాగ్రత్తగా. పెళ్లి కూతురికి ఉంగరాలు, తాలిబొట్టు, వడ్డాణాలు, పారాణి రకరకాలన్నీ ఉంటాయి కదా. మరి పరలోకానికి వెళ్ళే యేసు బిడ్డలైన మనకు, విశ్వాసులైన మనకు, క్రైస్తవులైన మనకు ఉన్న గుర్తులేంటి, ఉండాల్సిన గుర్తులు ఏంటంటే విశ్వాసం ఉండాలి. ఏమా, వాక్యం ఎక్కడ వినబడుతుంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకు? నువ్వు దేవుని బిడ్డవి కదా. ఆయన యేసు ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళేవాడే విశ్వాసి. భర్త ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళేదే భార్య. నా భర్త పలానా దగ్గర ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళాలి. ప్రేమ దేవుని బిడ్డారా, మనం క్రైస్తవులము, పరలోకము వాసులము, దేవుని బిడ్డలము అనడానికి దేవుడు ఇచ్చినటువంటి గుర్తులు ఒకటి పరిశుద్ధాత్మ, విశ్వాసం, వాక్యం, పరిశుద్ధత, ప్రేమ, నిరీక్షణ, చాలా ఉన్నాయి. టైం సరిపోదు కానీ నేను మళ్ళా దేవుని చేతి మీద మళ్ళీ వివరిస్తాను, టైం లేదు కాబట్టి. మనలో పరలోకానికి వెళ్ళేటటువంటి పరిశుద్ధురాలు అయిన కన్యక, పెళ్లి కుమార్తె కనబడాలి. అది గుర్తు. ఆమె ఉంగరం కనబడుతున్నారు, తాలిబొట్టు కనబడుతున్నారు, పారాణి, వడ్డాణం, కమ్మలు అన్ని కనబడుతున్నాయి, పసుపు కనబడుతుంది ఆమెకి. దాన్ని బట్టి ఆమె పెళ్లి కూతురు అంటున్నాం. నీవు పరలోకానికి వెళ్ళే విశ్వాసివై, పరలోకానికి వెళ్ళే దానవైతే విశ్వాసం కనబడాలి. నువ్వు పరలోకానికి వెళ్ళే దానవైతే పరిశుద్ధత కనబడాలి. నువ్వు పరలోకానికి వెళ్ళే దానవైతే దేవుని వాక్యం అంటే ప్రేమ, దేవుని వాక్యానికి విధేయత కనబడాలి. గుర్తులు, పెళ్లి కుమార్తెకి గుర్తులు, ఆత్మ సంబంధికి గుర్తులు, ఆత్మ సంబంధమైన గుర్తులు. ఒకరోజు పెళ్లి కుమారుడు వస్తాడు. నిశ్చితార్థం అయింది. ఇందాక మనం అనుకున్నామే, పెళ్లికి ముందు మాట్లాడుకుంటారు పెద్దలు. మనం మాట్లాడుకున్నాం, దేవా ఆయన మన దగ్గరకు వచ్చాడు రక్షించడానికి, నేను నిన్ను రక్షిస్తాను, నన్ను నమ్ముతావా, నా విశ్వాసాన్ని ఇస్తానన్నాడు. నా రక్తం, నా ప్రాణం ఇచ్చాను నీకోసం, నేను నరకం నుంచి తప్పించడానికి అన్నాడు. అప్పుడు మనం ఒడంబడిక చేసుకున్నాం. పెళ్లికి ప్రమాణాలు ఉంటాయి. భార్య అంటది, కష్టమైనా, నష్టమైనా, మరణమైనా, ఏదైనా నిన్ను విడవను, ప్రమాణం. దాన్నే బాప్తిసం అంటారు. బాప్తిసం అంటే ప్రమాణం అంటే, అయ్యా కష్టం వచ్చినా, రోగం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రార్థన మానను, మందిరం మానను, పరిశుద్ధత మానను, సాతాను వైపు చూడను. భార్య అంటే ఇంకొకటి వైపు చూడకుండా ఒకే భర్త దగ్గర నమ్మకంగా ఉండేది భార్య. పాపం అంటే అక్రమ సంబంధం. దేవుని ఏళ్ళ దగ్గర ఉంటాను, ఆయన దగ్గర ఉంటానంటే కుదరదు, ఒకటి దగ్గర ఉంటాను. దాన్ని పవిత్ర బంధం అంటారు. నేను మందిరానికి వెళ్తాను, సాతాను వైపు కూడా చూస్తానంటే తప్పు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, సిద్ధపడ్డావా? పెండ్లి కుమార్తె వల్ల సిద్ధపడ్డావా? సిద్ధం చేసుకోవాలి, మనసును సిద్ధం చేసుకోవాలి. కొంచెం కష్టమేనండి, కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి కుమార్తె పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు విడవాలంటే బాధే. 10 రోజుల నుంచి పెంచి సాకారు కదా. అన్నదమ్ములు విడవాలంటే బాధే, అన్ని రోజులు పెరిగారు కదా తోబుట్టులు. బంధుమిత్రులు విడవాలంటే బాధే, ఉన్న ఇల్లుని, పుట్టిన ఇల్లుని విడవాలంటే బాధే, అన్ని గుర్తులు ఉంటాయి. ఊరిని విడవాలన్నా బాధే. కానీ విడవాలి, పెళ్ళయింది కదా. ఈ లోకంలో, ఈ శరీరానికి కావలసినవన్నీ లోకంలో ఉంటాయి. అవన్నీ వదులుకోలేనిలాగా మనల్ని ప్రేరేపిస్తాయి. ఈ కళ్ళు అంటది చూడు అంటది, ఈ చెవులు అంటది విను అంటది, ఈ నోరు అంటది మాట్లాడు అంటది, ఈ శరీరం అంటది కోరుకో అంటది. వీటన్నిటిని ఆ సాతాను చూపించి ఇవి వాడుకో, ఈ ఆనందపడు, ఎంజాయ్ చేయి అంటాడు. వాటన్నిటిని విడవాలంటే బాధే.
అందుకే చాలా మంది పాపాన్ని విడవడానికి ఇష్టపడరు. భర్తను విడిచిపెడితే విధవరాలు అంటారు, భర్తను విడిచిపెడితే చెడ్డది అంటారు. నువ్వు పెళ్లి చేసుకున్నాక భర్త దగ్గరే ఉండాలి, కష్టమైన నష్టమైన. నువ్వు పెళ్లి చేసుకున్నాక అన్ని విడిచి భర్త దగ్గరికే వెళ్ళాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసును నమ్మినాక వేరే వైపు చూడకు. యేసును నమ్మినాక పవిత్రంగా ఉండాలి. యేసును నమ్మినాక ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి. ప్రయాణానికి పెళ్లి కూతురు కదా నువ్వు, మరి పెళ్లి కూతురు అయితే వెళ్ళిపోవాలి కదా, ఇక్కడ మనసు ఎందుకు నీకు? మన శరీరం మీద మనసు ఉంచకూడదు. ఎందుకంటే ఒకరోజు ఈ శరీరాన్ని మనం విడిచి వెళ్ళాలి. మన తల్లిదండ్రుల మీద మనసు పెట్టుకోకూడదు, ఎందుకంటే ఒకరోజు మనం మన తల్లిదండ్రులు విడిచి వెళ్ళాలి. మన ఊరి మీద మనం మనసు పెట్టుకోకూడదు, ఎందుకంటే ఒకరోజు ఈ యొక్క ఊరిని విడిచి వెళ్ళాలి. ప్రయాణం ఉంది మనకి. నువ్వు మనస్సు పెట్టుకొని ఈ దేహాన్ని బాగా ప్రేమించావనుకో, భర్తను వదిలేస్తావు. అక్రమ సంబంధం చేసే వాళ్ళందరూ భర్తను విడిచిపెట్టేసి కుటుంబం పాటు చేసుకుంటారు. నువ్వు మనసులో నేను తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి అనుకున్నావు అనుకో, భర్త ఏమంటాడు, నువ్వు నమ్మకస్తురాలు కాదు, కనుక నువ్వు నా దగ్గర ఉండడానికి పనికిరావు. పెండ్లి కుమార్తె కన్యకగా ఉండాలి. పెండ్లి కుమార్తె నమ్మదగనిదిగా ఉండాలి, నమ్మకస్తురాలుగా ఉండాలి, నమ్మకమైనదిగా ఉండాలి. పెండ్లి కుమార్తె ఒక్కడి దగ్గరే ఉండాలి. నువ్వు పెండ్లి కుమార్తె అయితే ప్రయాణానికి సిద్ధపడు. పెండ్లి కుమార్తె ఇంట్లో ఉండకూడదు, అమ్మా నాన్నల దగ్గర ఉండకూడదు. పెండ్లి కుమార్తె నువ్వు పెండ్లి కుమార్తె అయితే అన్ని విడిచి పరలోకం వైపు ఉన్న ప్రభు వైపు ప్రయాణం చేయి. సిద్ధం చేసుకో, సిద్ధపాటు. అది పెండ్లి కుమార్తె అంటే సిద్ధపడినది. ఎక్కడికి? భర్త దగ్గరికి వెళ్ళడానికి. విశ్వాసి అయితే సిద్ధపడిన వారు ఎక్కడికి? పరలోకం వెళ్ళడానికి. లేదా చెప్పు, నాకు భర్త లేడండి, నేను విధవరాలని అంటావా? నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను, దయచేసి వేరేగా వాళ్ళు అర్థం చేసుకో. అర్థం కావడానికే మాట్లాడుతున్నాను. ఈ లోకంలో ఉన్న వారందరినీ మనం విడవాలండి. భర్త ఉన్నా విడవాల, తల్లిదండ్రులు ఉన్నా విడవాల, దేహం ఉన్నా విడవాల, అందం ఉన్నా విడవాల, బంగారం ఆస్తులు ఉన్నా అన్ని విడవాలి. ఓకే, కనుక మనకు పెళ్ళి అయిపోయి నిశ్చితార్థం అయిపోయి పెళ్లి పరలోకంలో జరుగుతుంది. ఆత్మ సంబంధంగా నేను మాట్లాడుతున్నా. మన వరుడు యేసు కన్యక వలె సిద్ధపడి ఆయన ఇచ్చిన విశ్వాసము, ఆయన ఇచ్చిన పరిశుద్ధత, ఆయన ఇచ్చిన రక్తం, ఆయన ఇచ్చిన వాక్యము, ఆయన ఇచ్చిన ఆత్మతో సిద్ధంగా నా యేసే ఎప్పుడు వస్తాడని ఎదురు చూసేదే పెళ్లి కుమార్తె, సంఘం. అప్పుడు సిద్ధపడిన సంఘాన్ని చూసి పెళ్లి కుమారుడు వచ్చి తీసుకెళ్ళి, నీకు వడ్డాణాలు ఉన్నాయా? ఉంగరం ఉందా? ప్రార్థన ఉందా? విశ్వాసం ఉందా? పరిశుద్ధత ఉందా? వాక్యం ఉందా? భయభక్తులు ఉన్నాయా? సిద్ధం చేసుకో, సిద్ధం చేసుకొని ఉండు. వస్తాడు ఆయన. ఇలా ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళనే ఆయన తీసుకెళ్తారు. లేకపోతే విడవబడతారు. జాగ్రత్త. మనం విడవబడే గుంపులో ఉండకూడదు, ఆయనతో వెళ్లే గుంపులో ఉండాలి. ఆయనతో వెళ్లే గుంపులో మనం ఉండాలి.
బాగా మీకు అర్థం చేసుకోండి, అర్థమైంది అనుకుంటున్నా. పెండ్లి కుమార్తెని ఒకసారి చూడండి, అదే మన జీవితం లాంటి, క్రైస్తవ జీవితం లాంటి. నువ్వు అన్ని విడిచిపెట్టి ఎలాగైతే భర్త దగ్గరకు వచ్చావో అన్ని విడిచిపెట్టి యేసే దగ్గరికి వెళ్ళిపోవాలి. తల్లిదండ్రుల దగ్గర ఉన్నది కొంతకాలమే, భూమి మీద ఉండాల్సింది కొంతకాలం. మా అమ్మ నాన్నే శాశ్వతమైన ఇల్లు అని అనుకోవద్దు. వెళ్ళాలి, భార్య అయితే వెళ్ళాలి. అది మనకు మంచిది. అర్థమైంది అందరికి? అర్థమైంది కదా? కాబట్టి సిద్ధపడి, పెళ్లి కుమార్తె వల్ల సిద్ధపడి ప్రభు యొక్క రాకడలో ఆయన్ని మనం కలుసుకుంటాం. ఓకేనా? దేవునికి మహిమ కలుగుతుంది.